తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం జరగకపోతే పెద్దగా ప్రమాదమేమీ లేదని అనుకుంటాం. కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైన భావన. పైకి రక్తం కనిపించకపోయినా కొన్ని సందర్భాల్లో తలగాయాల తీవ్రత లోపల ఎక్కువగానే ఉండొచ్చు. డీప్ యాక్సోనల్ ఇంజురీస్ అలాంటివే. ఇలాంటప్పుడు తలగాయాలకు వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. తల లోపల తీవ్రమైన గాయాలు, డీప్ యాక్సోనల్ ఇంజురీస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవటం వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. గాయాలైన వెంటనే సరైన వైద్య చికిత్స అందకపోతే కోమాలోకి పోవటము, జీవితాంతం న్యూరో సంబంధమైన సమస్యలతో బాధపడటము జరుగుతుంది. నిజానికి తలకు గాయం అనగానే ఎంతటి వారికైనా ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే తలలో అత్యంత కీలకమైన మెదడు ఉంటుంది కాబట్టి. ఒకవేళ మెదడు దెబ్బతింటే జీవితాంతం అది ఏదో ఒక రూపంలో బాధిస్తుందేమోనన్న భయం కూడా ఇంకో కారణం. తల బయట ఎలాంటి గాయం లేకపోయినా తల తీవ్రంగా అదిరిపోయినప్పుడు కన్ట్యూషన్ రావచ్చు. ఇది సాధారణంగా వాహనాల ప్రమాదాల్లో ఎక్కువ. మెదడులో రక్తనాళాలు దెబ్బతినటం వల్ల అయ్యే గాయాన్ని హిమటోమా ప్రమాదాలు అంటారు. అలాగే మెదడులోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా అందక అయ్యే గాయం ఆనోక్సియా అంటారు. ఇవి కాకుండా మెదడు లోపల ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. వాటినే డీప్ యాక్సోనల్ ఇంజురీస్ అంటారు. ఇవి ప్రమాదకరమైనవి. డీప్ యాక్సోనల్ ఇంజరీ, దానిని డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అని అంటారు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది ఒక రకమైనటువంటి ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ. అంటే తలకి గాయం, దెబ్బ తగలడం వల్ల, యాక్సిడెంట్ అవ్వడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. మనం దానికి పూర్తిగా అర్థం చేసుకుంటే, డీప్ లోపల, మెదడు లోపల యాక్సోనల్. యాక్సోన్ అంటే ఒక నరాల తాలూకా ఒక భాగం, అది చెప్తాను 2 మాటలు. ఇంజరీ, దానికి గాయం అయింది. మనకి ఇంకోసారి చెప్పుకోవడానికి మెదడు సృష్టికర్త అమర్చినప్పుడు పురి భాగం అమర్చారు. లోపల మెదడు ఉంది. మెదడులో పైన భాగాన్ని గ్రే మ్యాటర్, లోపల దాన్ని వైట్ మ్యాటర్ అంట. ఈ డీప్ యాక్సోనల్ ఇంజరీలో కొంతవరకు గ్రే మ్యాటర్లో దెబ్బ తగులుతుంది, ఎక్కువ శాతం వైట్ మ్యాటర్లో తగులుతుంది. అదే కాకుండా గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఏదైతే ఆ జంక్షన్ మధ్యలో ఉందో, ఇంటర్ఫేజ్ అంటాం ఆంగ్లంలో, అక్కడ ఎక్కువ దెబ్బ తగులుతూ ఉంటుంది. వైట్ మ్యాటర్ ఏమిటంటే సమాచార వ్యవస్థ లాంటిది. చారవేయడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటుకి గొప్ప వ్యవస్థను అమర్చాడు సృష్టికర్త. దానిలో డ్యామేజ్ అవుతుంది. ఒక్క మాట యాక్సోనల్ గురించి చెప్పుకుంటే, మెదడు లోపల ఉండేటువంటి కణాల సముదాయం కొన్ని బిలియన్స్ ఉన్నాయంటారు. ఇంతవరకు ఎవరూ లెక్కపెట్టలేకపోయారు ఇన్ని కంప్యూటర్లు వచ్చినా కూడా. అలాంటి ఒక నరాన్ తాలూకా భాగాన్ని న్యూరాన్ అంటారు. తీసుకుంటే దాంట్లో ముఖ్యమైన భాగం బాడీ, అంటే ఒక పెద్దగా ఉంటుంది, ఒక చదరంగా. అక్కడ నుంచి వచ్చే ఒక పొడుగ్గా తెల్లగా తీగలాడిది వచ్చేదాన్ని యాక్సాన్ అంటారు. అక్కడ నుంచి వచ్చే బ్రాంచెస్ని డెండ్రైట్స్ అంటారు. ఇది క్లుప్తంగా. ఈ ఇంజరీ ఎక్కడ జరుగుతుందండి? ఈ యాక్సాన్ అంటే దాని ఆయువు పట్ల దెబ్బ తగులుతుంది. దాంట్లో ఏం జరుగుతుంది? ఆ నరం తెగిపోతుందట. చాలాసార్లు తలకి ఫ్రాక్చర్ కూడా ఉండదండి పురికి. దానిలో జరుగుతుందల్లా ఏమిటంటే, బయటకు కనబడేటువంటి గాయం ఏది లేదు, కానీ పేషెంట్ స్పృహలో ఉంటాడు. పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్లో ఉంటాడు. రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కాలు చేయి వీక్నెస్తోనూ, లేకపోతే ట్రకాస్టమీతోనూ అసలు మాట్లాడలేకపోవడము, ఒకవేళ ఏదో కొంతవరకు రికవర్ అయినా కానీ రోజంతా నిద్రపోవడం, అసలు రోజు నిద్ర లేకపోవడం, స్టూడెంట్గా అన్నట్టయితే కాన్సన్ట్రేషన్ తక్కువ. అంటే ఇన్ని మార్పులు ఆ బ్రెయిన్లో వస్తూ ఉంటాయి తర్వాత కూడా. తలకు గాయాలైనప్పుడు గాయపడ్డ వ్యక్తి కొద్ది క్షణాల పాటు స్పృహ కోల్పోవటం, తలనొప్పి రావటం, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించటం, దృష్టి మసకబారటం, చెవుల్లో హోరు శబ్దం, రుచి తెలియకపోవటం, బాగా అలసటగా ఉన్నట్లు అనిపించటం, నిద్రవేళల్లో ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణ మార్పులు కనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కేసుల్లో మెదడులో పైభాగంలో ఏ సమస్య కనిపించకపోతే మెదడు లోపల కార్పస్ కల్లోజం, వెంట్రికల్స్, బ్రెయిన్ స్టెమ్ లాంటి ప్రాంతాల్లో గాయాలై ఉండవచ్చు. అయితే ఈ గాయాలను కనిపెట్టాలంటే సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా మాత్రమే వీటిని కనిపెట్టే అవకాశం ఉంది. ఈ డీప్ యాక్సోనల్ గాయాల్లో ఆపరేషన్ అవసరం పడదు. అయితే ఈ గాయాల్లో గ్రేడును బట్టి బాధితుడు కోలుకోవటానికి వారాల సమయం పడుతుందా, నెలల సమయం పడుతుందా అనేది తేలుతుంది. మొదటి 2 గ్రేడుల్లో పేషెంట్లు తొందరగానే కోలుకుంటారు.
అయితే గ్రేడ్ 3 గాయాలైతే మాత్రం పేషెంట్ కోలుకోవటానికి నెలల సమయం పట్టవచ్చు. డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ అన్నది బతికి బయటపడడం వరకు బాగానే ఉంది, కానీ ఎంత ఉపయోగకరంగా ఉంటాడు సమాజానికి కుటుంబానికి అనేటువంటి వ్యక్తి ఈ డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ తాలూకా ఇంటెన్సిటీ అంటే గ్రేడ్ బట్టి ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయండి. గ్రేడ్ 3 అనేది అత్యంత ప్రమాదకరమైనది. అంటే ఏమిటా గ్రేడ్ 1లో మనం చెప్పుకున్నటువంటి గ్రే మ్యాటర్లో కొంతవరకు గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ జంక్షన్లో కానీ డ్యామేజ్ అయితే దాన్ని గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 2 అంటే ఏమిటి? ఈ టిష్యూ టియర్ హెమరేజ్ అంటే ఏది లోపల ఉండేటువంటి వైట్ మ్యాటర్ డ్యామేజ్ అయ్యి దాని లోపల చిన్న చిన్న రక్తం క్లాట్స్ రావడం. అది ముఖ్యంగా ఎక్కడ ఈ 2 మెదడు తాలూకా భాగాల్ని హెమిస్ఫియర్స్ అంటాం, కలిపేటువంటి ఒక అనుసంధానం కత్తి ఉంటుంది, కార్పస్ కలోజం అని, అక్కడ వస్తుందట. దీన్ని గ్రేడ్ 2 అంటారు. ఇంకా గ్రేడ్ 3 అంటే ఏమిటి? గ్రేడ్ 2లో వచ్చిన మార్పులు, అదే కాకుండా అత్యంత ముఖ్యమైన ఆయువు పట్టు లాంటి బ్రెయిన్ స్టెమ్లో వచ్చినటువంటి ఈ హెమరేజెస్, ఇది కానీ వచ్చినట్టయితే గ్రేడ్ 3. గ్రేడ్ 3 అనేది అత్యంత ప్రమాదకరమైంది. రికవరీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ అయినా కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఈ వెజిటేటివ్ స్టేట్ అనో లేకపోతే అసలు తన లోకంలో తాను ఉండడమో కాలు చేయి వీక్గా అవ్వడం జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది అసలు నిజానికి ఏమిటంటే మెదడుకు గాయమై వచ్చినటువంటి అన్నింటిలో కామన్ ప్రాబ్లం అండి. ఒక 40 నుంచి 50% డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ ఉందండి. ఏ గ్రేడ్ అన్నది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రేడ్ 1 అన్నది రికవరీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే దగ్గర 45% బాగా రికవర్ అవుతారు, కానీ 31% ప్రమాదం అయితే ఉంది. అంటే ఏ గ్రేడ్లో వాళ్ళు ఉన్నారన్న దాన్ని బట్టి. అదే కాకుండా డాక్టర్ దగ్గరకో హాస్పిటల్కో ఏ సమయం కల్లా చేరారు, వాళ్ళు ఆ గాలి తీసుకోవడం అన్నది ఏమో ప్రమాదం అయితే లేదు కదా అన్న దాని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా ఇంకా అన్నిటికంటే విచారకరమైనది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 25 నుంచి 45 సంవత్సరాల లోపలే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏ దేశానికన్నా మన దేశానికి కూడా ముఖ్యమైనటువంటి ఆయువు పట్టు లాంటి యువత తాలూకా ఆ ఏజ్లో ఇంజరీ వస్తూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ ధరించటం మంచిది. తలకు జరిగే గాయాల తీవ్రతను అంచనా వేయటానికి సిటీ స్కాన్ సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. అయితే సిటీ స్కాన్లో కనిపించని మెదడు లోపలి గాయాలను కనిపెట్టాలంటే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రత గ్రేడ్ 1, 2 స్థాయికి పరిమితమైతే పేషెంట్లు తొందరగానే కోలుకుంటారు. గాయాల తీవ్రత గ్రేడ్ 3 అయితే మాత్రం పేషెంట్లు కోలుకోవటానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకోసం కాస్త ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది.